ఒక్కసారి నేను ఆ కేసుని తవ్వి తీయాలని డిమాండ్ చేస్తే మొత్తం కథ బయటకొస్తుంది. అసలు దోషులెవరో పోలీసులకి తెలిసిపోతుంది. కరెక్ట్. ఆ తర్వాత సౌందర్య బతుకంతా జైల్లోనే ఊచ లెక్క పెడుతూ చిప్పుకూడు తింటుంది. మరి సంగతి తెలుసు కూడా ఇంకా ఎందుకు ఊరుకున్నావు వదినా? కావాలని ఊరుకున్నాను. దాంతో ఆడుకోవాలని ఊరుకున్నాను. నేను ట్యూన్ చేస్తే అది డాన్స్ చేసినంత కాలమే ఈ ఇంట్లో ఉంటుంది. తోక జాడించిన మరుక్షణం జైలుకెళ్తుంది. వదినా, అద్దరు కొట్టేశావు. ఇక నిద్రపోతున్నా మెలకుగా ఉన్నా సౌందర్యతన నీ గొంతు వింది అంటే ఉలికిపడి పరుగు పరుగున రావాల్సిందే. ఇక మీదట చచ్చినా నీ మాట కాదందు. మరి పడిత పూజ జరిగితేనే గాని మొండి ఘటాలు మాట వినవు కదా. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి? లలి, ప్రొద్దున్నే ఏం చేస్తున్నావమ్మా? నానమ్మ, స్కూల్లో మా టీచర్ ఏమో తెలుగు భాష బాగా రావాలి అంటే ఆదివారం 10వ నోదం పూర్తి చేయండి అని చెప్పింది. అందుకే దాంతో కుస్తీ పడుతున్నాను. అలాగే కుస్తీ పడుతూ గాని ముందు టిఫిన్ చేద్దువు గానిరా. లేదు నానమ్మ, ఈ పజిల్ మొత్తం పూర్తి చేశాకే ఇక్కడ నుంచి లేచేది. నిలువులో కొన్ని, అడ్డంలో కొన్ని, ఇవేమో ఆధారాలు. వీటిని చదివి ఈ గలల్లో నింపాలన్నమాట. ఓకేనా? రావణాసుడి చెల్లెల పేరు 4 గళ్ళు అంటే 4 అక్షరాల పేరు. ఏంటబ్బా నానమ్మ, రావణాసుడి చెల్లెల పేరేంటి? ఎందుకు? పజిల్ పజిల్. ఇది పూర్తి చేస్తే మా టీచర్ వెరీ గుడ్ అంటుంది. నువ్వు చెప్పు నానమ్మ, రావణాసుడి చెల్లెల పేరేంటి? శూర్పణఖ. ఓ, గుర్తొచ్చింది నానమ్మ. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడే కదూ? శూర్పణఖ అదిగో వస్తుంది. ఎందుకత్త భయం? వింటున్నానా? వింటే విన్ని, నాకేం భయం లేదు. లల్లి, తప్పమ్మా. ఏంటి నానమ్మ తప్పు? పిన్ని శూర్పణఖ లాంటిదే కదా. అందుకే కృష్ణ బాబాయ్
లక్ష్మణ్ లాగా ఆ రోజు పిన్నివి ముక్కు చెవులు కోసేస్తానని వెంట పట్టారు. లల్లి, ఎంత ధైర్యమే నీకు? నన్ను సూర్పణఖంటావా? అవును అంటాను. నువ్వు శూర్పణఖవే, సుప్పనట్టి శూర్పణఖవి. అందుకే కృష్ణబాబు నిన్ను షడప్! వేళ్ళడంత లేవు, ఎంత పొగరే నీకు? నిన్ను ఇంకోసారి అలా అంటావా? నిన్ను వదినా, చిన్న పిల్లేదో సరదా కంటే ఇలా గొడ్డుని బాదినట్టు బాధేస్తావా? కొట్టడం కాదు, నరికేస్తాను. ఏంటి నరికేస్తావా? లల్లి కాదు, ఇప్పుడు నేనంటున్నాను. నువ్వు అక్షరాల శూర్పణఖవే, చుప్పనతి శూర్పణఖవే. కల్పన, ఏమిటమ్మా నువ్వు కూడాను? అమ్మా నువ్వు ఆగు. నరుకుతుందంట నరుకుతుంది. ఏ ఆగిపోయావే? రా నరుకు. నిన్నేం చేస్తానో చూడు. అమ్మా కల్పన, నువ్వు మనిషివా పశువా? కడుపుతో ఉన్న పిల్లని తోసేస్తావా? తోసేయడం కాదు, ఆ కడుపు మీద కాలేసి తన్ననందుకు సంతోషించండి. ఏయ్, ఏం కూసావే? ముందు నీ ఆడపడుచు ఏమందో కనుక్కో. మమ్మీ, చుప్పనాతి పిన్ని నా చెంప మీద కొట్టింది. అదేమని అడిగితే అత్తని కూడా తోసేసింది. సౌందర్య, నువ్వు అసలు ఆడదానివేనా? కడుపు మీద కాలేసి తొక్కుతానంటావా? అంటాను. నా జోలికొస్తే ఏమైనా అంటాను. అంటావా? ఏమైనా అంటావా? లల్లి కల్పన కాదు, ఇప్పుడు నేనంటున్నాను. నువ్వు శూర్పణఖవి మాత్రమే కాదే, తాటకివి, లంకినివి, మంచి మర్యాద తెలియని రాక్షసివి, నరరూప రాక్షసివి. అర్చన, ఎస్, ఈ అర్చన నువ్వు చేసిన తప్పులకు వేస్తున్న శిక్ష ఏమిటో తెలుసా? ఇది చంటి పిల్లని కొట్టినందుకు. ఇది తల్లి కాబోయే పిల్లని తోసేసినందుకు. ఇప్పుడను అనవే. ఇంకేంటి అనేది? బుగ్గలు రెండు బూరెల్లా వాచిపోయాయి కదా. అందరే చెత్త మనుషులు. ఇలాంటి చోట ఒక్క క్షణం కూడా ఉండను. మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. నాకేమి గతి లేక ఇక్కడికి రాలేదు. ఏంటి బెదిరిస్తున్నావా? పోతే పో, నిన్నెక్కడ ఆపడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అమ్మా అర్చన, వెళ్ళనీయండత్తయ్యా. ఇక్కడ తంతే అక్కడికెళ్ళి పడుతుంది, మళ్ళీ అక్కడ తంతే ఇక్కడికేగా రావాలి. రాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేనిక్కడికి రాను. మీలాంటి చెత్త మొహాల మధ్యకి చచ్చినా రానంతే. ఇది ఇల్లు కాదు, నరకం. ఛీ! ఏంటా స్పీడు? వేలుకని తెగిందంటే బోలెడు ఖర్చు, బడ్జెట్ పెరిగిపోతుంది. హే, ఏంటది? కూరల రేట్లు మండిపోతున్నాయి. కింద పడేసి వేస్ట్ చేస్తావా? తీ తీ. మమ్మీ, బేబీ, మమ్మీ, బేబీ, ఏమైందమ్మా? బేబీ, మమ్మీ. అది మమ్మీ, నువ్వు బేబీ. సీన్ బాగుంది కానివ్వండి. ఏంటండి మీరు? నా బిడ్డ ఏడుస్తూ ఇంటికొస్తే ఓదార్చడం కూడా తప్పేనా? చిచి, తప్పెందుకు అవుతుంది? కానివ్వండి. మమ్మీ, అది ఆ రాక్షసి నన్ను. ఆ? రాక్షసా? మీరిద్దరూ ఇక్కడే ఉన్నారుగా. ఆపండి మీ వెటకారాలు. సౌందర్య, నువ్వు చెప్పవే, ఏం జరిగింది? మమ్మీ, నా బుగ్గలు చూడు, బూరెల్లాగా ఎలా వాచిపోయాయో. అంటే అది నిన్ను కొట్టిందా?
మళ్ళీ అడుగుతున్నావేంటి సంగీత? నీ కూతురు చెప్తుంది కదా. మీరాగండి. నువ్వు చెప్పవే, అసలు ఎందుకు కొట్టింది? చెప్పవే, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకే కాదు, ఆ పిల్లదానికి కూడా నేను అలసైపోయాను. అసలు ఏం జరిగిందంటే అది మమ్మీ జరిగింది. విన్నారా? మీ దేవత దయ్యల్లా నా బిడ్డని కావాలని ఎలా కొట్టి చంపుతుందో? లాభం లేదు, ఇంకా లాభం లేదు. ఈ రోజు తాడో పేడో తేలిపోవాల్సిందే. ఇదిగోండి, దానికి ఫోన్ చేయండి. మన బిడ్డని కొట్టే అధికారాన్ని దానికి ఎవరిచ్చారని నిలదీయండి. తిట్టండి. అలాగే అలాగే. తిట్టడం మాత్రమేనా, ఈడ్చిపెట్టి కొడతాను కూడా. డాడీ, ఏమండి? చంపేస్తాను. వెళ్ళండి. మీ తల్లి కూతుళ్ళిద్దరూ కట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోండి. పోండి. వెళ్ళమంటుంటే వెళ్ళండి. కదలరండి. ఇంకెప్పుడు నా గుమ్మం ఎక్కదు. అండి. ఏమండి, ఏంటిది? నలుగురు చూస్తే మీ పరువే పోతుంది. పరువు? మొగుణ్ణి లెక్క చేయని పెళ్ళాం, అల్లుణ్ణి కేర్ చేయని కూతురు. మీ ఇద్దరి పుణ్యమాని నా పరువు ఏనాడో మూసీలో పడి కొట్టుకుపోయింది. మీలాంటి అహంభావులకి నా ఇంట్లో చోట్లేదు. వెళ్ళండి. డాడీ, నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని మమ్మీని కొడితే ఊరుకునేది లేదు. నా పెళ్ళాం నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? పెళ్ళాన్ని కొట్టే మీరు ఓ మొగుడేనా? కరెక్ట్. ఇన్నాళ్ళు మగాడిగా నేను చేయాల్సిన పని నేను చెయ్యనందుకే మీరిద్దరూ ఇలా పెట్టేగిపోయారు. ఇప్పుడు రుచూసరిగా ఈ చేతి పదును. వెళ్ళండి. మీ దిక్కున్న చోట చెప్పుకోండి. వెళ్ళండి. ఆల్ రైట్ డాడీ, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత ఫూల్ని కాదు. నేను ఇక్కడికి రాకూడదు, అంతేగా? అంతేకాదు, మీ అమ్మ ఈ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉండి తీరాలి. మీ తల్లి కూతుళ్ళు 3 అంకెలు లెక్క పెట్టేలోపు తేల్చుకోండి. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటారో, లేక కట్టుకొని కోటి సెంటర్లో ముష్టెత్తుకుంటారు. మీరిద్దరే తేల్చుకోండి. 1 2 ఆగండి, నేనే వెళ్తాను. సౌందర్య, పోన్లే మమ్మీ, నా కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. ఆగో. నువ్వు గడప దాటి లోపలికి రావాలి అంటే ముందు నీ కూతురు గేటు దాటి బయటికెళ్ళాలి.
ఎవరు? నేను నువ్వా? అవును నువ్వే. గోడ కొట్టిన బంతులాగా అప్పుడే తిరిగొచ్చేసావే. ఓ అర్థమైంది. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు, అయ్యో పాపం పాపాయమ్మ, అంతేనా? మరి వెళ్లే ముందు ఏవేవో కూసినట్టున్నావుగా. ఇదో చెత్తిల్లు, ఇక్కడంతా చెత్త మనుషులు, ఇలాంటి చోటు నేను ఇంకొక్క క్షణం కూడా ఉండను అని ఝాన్సీ రాణిలాగా శపథం చేసి వెళ్ళావుగా. ఏమన్నారు మీ డాడీ? కూల్గా గెట్ అవుట్ అన్నారా? అర్చన ప్లీజ్. దేనికట ప్లీజు? నేను ఇక్కడే ఉంటాను అర్చన. నీలాంటి తెక్కు మొహాన్ని నమ్మేదెవరు? క్షణానికో మాట మాట్లాడతావు. నిన్నింట్లోకి రానిస్తే అత్తయ్య గారి ముందు నా పరువు పోతుంది బాబు. అర్చన ప్లీజ్, ఇంకెప్పుడు నీ మాట కాదన్ను. నీ చెల్లెల్లాంటి దాన్ని. ఇదిగో సొంత చెల్లెళ్ళకే దిక్కులేదు, ఇలాంటి దాన్ని కబుర్లు నాకు చెప్పుకు. అర్చన ప్లీజ్ అర్చన, నువ్వే అలా మాట్లాడితే నాకు మరో దారే లేదు. అచ్చి, చెల్లెల్లాంటి దాన్నేంటి, తోడికోడల్ని. అంటే నేను నీకు చెల్లెల్నే కదా. చా నేను నమ్మను. ప్లీజ్ అర్చన, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. ఏం చేయమన్నా చేస్తావా? ఏం చెయ్యమన్నా చేస్తావా? ఓ చేస్తాను అర్చన. అర్చన కాదు, అక్క అని పిలు. అలాగే అక్క, ఈ క్షణం నుంచి నువ్వేం చెప్తే అది చేస్తాను. కుక్కతోక వంకరే నమ్మేదెట్లా? ప్లీజ్ ప్లీజ్ అక్క, ఈ ఒక్కసారికి నన్ను. ఈ ఒక్కసారికి నిన్ను ఏం చేయను? ముద్దెట్టుకోనా? పోనీ నీ కొంగట్టుకోనా? చెప్పవే చెల్లమ్మ. నన్ను ఇంట్లోకి రాని చాలు. రానిస్తే బుద్ధిగా ఉంటావా? నేను చెప్పినట్టల్లా చేస్తావా? ఏంటా మూలుగుడు, మూతిని కుట్టేసిన కుక్క అరిచినట్టు? ఏంటా చూపు? ఓ కుక్కతో పోల్చానా? అంటాను, నా నోటికొచ్చినట్టు అంటాను. కుక్క, పిల్లి, నక్క, ఎలుక, గాడిద, పంది, అడ్డగాడిద ఏదైనా అంటానే, విని భరించాల్సిందే. ఏంటి? కాదు, ఇప్పుడు ఊపావే, ఈ తలని ఎప్పుడు ఇలాగే ఎస్ అనే ఊపాలి. నో అన్నట్టు తల ఎగిరేశావో జాగ్రత్త. ఈ ఇల్లు తప్ప నీకు వేరే దిక్కు లేదు. నా మాట వినడం తప్ప వేరే దారి లేదు. అర్థమైందా? అబ్బా, మళ్ళీ ఏంటా మూలుగుడు? వెళ్ళు, లోపలికెళ్ళి ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. వెళ్ళు వెళ్ళు.